సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎవరి ఎత్తులు వాళ్ళవే. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు మనం జూసినప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళకే ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ పట్టం కట్టేస్తా ఉంటాయి. సాధారణంగా పనులవ్వాలంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్‌కి ఓటెయ్యాలని. బట్ అయినప్పటికీ కూడా వీళ్ళ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎవరికి వాళ్ళవే. ఏం జరుగుతోంది ఏపీలో? ఏపీలో రాజకీయ యుద్ధం అయితే మొదలైపోయింది. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదే ఉంటున్నాడు ఈ మధ్య హ్మ్. కాలంలో. రకరకాలుగా ఆయన ప్రజలతో ఉండటానికి చాలా కాన్షియస్‌గానే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న ఆయన ముద్రగడ పద్మనాభం గారి ఇది జరిగినప్పుడు వెళ్ళినప్పుడు, హ్మ్. అలాగే వైజాగ్‌లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళారాయన. ఎక్కడికి అయినా సరే ఆయన మూవ్ అవుతున్నాడు. లోకల్ లీడర్స్తో మాట్లాడుతున్నారు. రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారు. కాకపోతే ఇంకొంచెం ఇంకొంచెం రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్సిపి. హ్మ్. అంటే మీరన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలు రావడానికే ఎక్కువ అవకాశం ఉంది. కానీ ప్రతికూల ఫలితాలు తీసుకురావటానికి చేయాల్సినటువంటి కసరత్తు చేస్తే పని అవుతుంది. అంటే ఈ ఎన్నికల నుంచి మన రైజుని చూపించాలి జనాలకి అనే లక్ష్యం వీళ్ళు అనుకోవాలి. హ్మ్. అనుకుంటే పని అవుతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే మాట వాస్తవమే, కానీ దానికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అలాంటి సందర్భం క్రియేట్ చేసుకోవాలంటే మీరు రాజకీయంగా ఒక వ్యూహంతో వెళ్ళాలి. వెళ్ళి కార్నర్ చేయగలగాలి కనీసం. ఆ కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనబట్టలేదు. అంటే చాలా విషయాలు హడావిడి చేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ నుంచి. రీసెంట్గా జరిగినటువంటి అనేక విషయాలు, విజయవాడ కృష్ణలంకలో జరిగినటువంటి లాకప్ డెత్ వ్యవహారం, ఆ రోజు ఆ మదర్ని వెళ్ళి ఆయన కలవటము, బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేయటంతో అయిపోయింది. కానీ ఇప్పటికీ ఆ కథ ఉంది. అంటే సిఐ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత సాయికృష్ణ ఎపిసోడ్లో అరెస్ట్ అయిన తర్వాత ఆయన నేను కాదు అంటున్నాడు ఇప్పుడు. అవును. ఆ రోజేమో నేనే అన్నీ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత నేను లేను అన్నాడు. నాకు ప్రాణహాని ఉంది అన్నాడు. ఇమ్మీడియట్గా అక్కడ లోకల్ వైఎస్ఆర్సిపి లీడర్సు ఆ స్థానికంగా ఉన్న పెద్దలతో కలిసి ఆ స్టేషన్ ముందు ఆ పక్కన ఒక టెంట్ వేసి కూర్చోవాలి కదా. ఇమ్మీడియట్గా కూర్చుని ఫాలో ప్రోగ్రామ్ ఏమిటి అనేది వాళ్ళు చేస్తారు. ప్రతిదానికి జగన్ వెళ్ళక్కర్లేదు. జగన్ వెళ్ళినప్పుడే హడావిడి అనే పరిస్థితి ఉంది. అవును. అది కరెక్ట్ కాదు. హ్మ్. అలాగే చాలా సందర్భాలు జరిగినాయి. దాంతోపాటు రావణ్ గొడవ ఉంది. రావణ్ వ్యవహారం మొత్తాన్ని వైసీపీకి చుట్టడానికి తీవ్రమైన ప్రయత్నం అధికార పార్టీ, దానికి చెందినటువంటి మీడియా చేస్తోంది. దాన్ని ప్రతిఘటించి మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏమీ కనబట్టలేదు. ఎందుకు అంటే మైనారిటీలకి చుట్టే మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? టోటల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మైనారిటీలను టార్గెట్ చేస్తూనే ఉంది. ఈ మైనారిటీలను టార్గెట్ చేయటం అనే పద్ధతికి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, మీ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చేయాలి. ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి రావాలి. మైనారిటీలతో సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ టెంట్లు వేసి అదొక కార్యక్రమం నడవాలి. అంటే ఈయన వెళ్ళి మాట్లాడి వచ్చేస్తున్నారు, తర్వాత వాళ్ళు నిస్తేజంగా ఉంటున్నారు. ఇలా ఉండకూడదు. ప్రతి ప్రాంతానికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఊరికి సమస్యలు ఉంటాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్కడ అట్రాక్ట్ అవుతారు ప్రభుత్వానికి అంటే, ఎవరూ మాట్లాడకపోయినా ప్రభుత్వానికి వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చి పెడతారు అనేటువంటి భరోసా ఉంటుంది. కానీ మేము దెబ్బలాడి తీసుకురాగలం అనే కాన్ఫిడెన్స్ని ప్రజల్లో నింపగలిగితే మీ వైపు కూడా టర్న్ అవుతారు. అది టర్న్ అవ్వాలంటే అసలు ముందు జనంలోకి వెళ్ళి మీ సమస్యలు ఏమిటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మీకు జరిగినటువంటి మేలు ఏమిటి, చెడు ఏమిటి అనేది మాట్లాడాలి వెళ్ళి. ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఎక్కడా కనబట్టలేదు. అంటే మీ క్యాడర్ యాక్టివిటీలో లేదు. ఒక పొలిటికల్ యాక్టివిటీలో మీ క్యాడర్ని పెడుతూ మీరు ఒక దిశానిర్దేశం చేసి నడిపించాలి వాళ్ళని.
అలా నడిపిస్తున్న దానికంటే కూడా ఎక్కడికక్కడ ఏదో ఒక ప్రోగ్రాం అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు, లేకపోతే లోకల్గా ఎవరైనా లీడర్ వచ్చినప్పుడు జనాల్ని మొబలైజ్ చేయటం, హడావిడి చేయటం కనిపిస్తోంది. కానీ రోజువారీ కార్యక్రమం ఏమిటి, క్యాడర్ది అనేది పర్యవేక్షిస్తున్నట్టుగా ఎక్కడా కనిపించటం లేదు. ఇది ఇబ్బందికరం. కానీ ఇప్పటి వరకు అంటే గత ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఏర్పరచుకున్నారు. ఆ కోటలోనే ఉంటారు. కార్యకర్తలతో సమావేశం అవ్వరు, మాట్లాడరు. యాక్సెస్ దీన్నైతే ఆయన ఇవ్వలేదు. బ్రేక్ చేశారన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. యాక్సెస్ ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఇస్తున్నారు. యాక్సెస్ ఇస్తున్నాడు, జనంలోకి వస్తున్నారు. కానీ అంటే తనదైన హావభావాలతోనే మొన్నంతా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేశారు. అంటే ఇంకొంచెం పరిణతి అని నేను ఎందుకన్నానంటే, కొన్ని సందర్భాల్లో ప్రొడక్టివ్ అపోజిషన్గా కూడా ఉండాలి. ఉమ్, అంటే ఈయన విపక్షాలలో రెండు రకాల విపక్షాలు ఉంటాయి. యాక్టివ్ అపోజిషన్ అనే పేరుతో ప్రభుత్వం ఏం చేసినా అడ్డం పడిపోవటం. అలా కాకుండా ప్రొడక్టివ్ అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అని కూడా అనొచ్చు దాన్ని. అలా అంటే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అమలు ఎలా ఉంది, ఆ అమలు మీద ఆడిటింగ్ చేసి, బాబు మీరు ఇలా చేస్తామని చెప్పారు కానీ అమలు ఇలా జరుగుతోందని రోజువారీ ప్రభుత్వాన్ని రోడ్డు మీద నిలబెట్టేటువంటి కార్యక్రమం జరగాలి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిదానికి అడ్డం పడటం కన్నా కూడా మీరు చెప్పిన పద్ధతిలో అమలు చేయండి చూస్తాం, అమలు ప్రాపర్గా లేకపోతే ఏ రోజుకి ఆ రోజు మేము ఆడిట్ చేసి మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాం అనాలి. ఇప్పుడు అక్కడ రాజధానికి సంబంధించిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా మీరు పని చేయండి, మేము ఆడిట్ చేస్తాం అని కనుక స్టాండ్ తీసుకుంటే జనాలు వీళ్ళ వెనకాల మొబలైజ్ అవుతారు. కానీ అంటే కాస్త వాళ్ళ ఆలోచన విధంగా ఇప్పుడు వైసీపీ ఒక యాప్ తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఈ యాప్లు తీసుకురావడం, ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం కల్పించడం, ఒక విండో తెరుస్తున్నాం మీకు అని చెప్తున్నారు. ఉమ్, నిజానికి పార్టీ ఆఫీస్ దగ్గర కొంతకాలం పాటు వాళ్ళు ఓపెన్ చేసేవాళ్ళు కాదు డోర్ అక్కడ. అంటే సెక్యూరిటీ ఉండి ఎవరు వచ్చినా కానీ లోపల నుంచి ఎవరైనా పిలిస్తే తప్ప, అంటే వీళ్ళకి పరిచయాలు ఉండి లోపల వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళు చెబితే తప్ప వీళ్ళు గేట్ ఓపెన్ చేసి లోపలికి పంపించడం అనే పద్ధతి లేదు అక్కడ. రీజన్ ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటితో లింక్ అయి ఆఫీస్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం. ఉమ్, అంతకుముందు ఆయన సీఎంగా ఉండగా అది విడిగా ఉండేది. అప్పుడు ఎవరైనా వెళ్ళగలిగేవాళ్ళు. తర్వాత అధికారం వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి మార్చిన తర్వాత ఆయన సెక్యూరిటీ రీజన్స్ రీత్యా ఈ కంట్రోలింగ్ వ్యవస్థ పెట్టారు. జనాలు అలా పడిగాపులు పడి ఉండేవాళ్ళు. ఎవరైనా వెళ్ళి సమస్య చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళకి ఎవరో ఒక వినేవాళ్ళ వ్యవస్థ అయినా బయట పెట్టాలి. బయట పెడితే వెళ్ళి చెప్పుకుంటారు, అయ్యా మాకు ఈ కష్టాలు ఉన్నాయని. దీనికి సంబంధించి తీవ్రమైన నిరసనలు వచ్చిన తర్వాత ఇప్పుడు యాప్ అనేటువంటి రూపంలో బయటకు వచ్చి మీరు ఎక్కడి నుంచి అయినా సరే మా దగ్గరికి మీ సమస్యని చేరవేయవచ్చు అని చెప్తున్నారు. ఈ వచ్చిన సమస్యల పట్ల ఎలా స్పందించి ప్రోగ్రాం డిజైన్ చేస్తారు అంటే, ఇక్కడ ఆయన ఒక్కరూ తిరిగితే సరిపోదు. ప్రతి చోట ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని రోడ్డు మీదకి తీసుకురావాలి, వాళ్ళకి రోజువారీ యాక్టివిటీ ఇవ్వాలి. ఇచ్చి ఈరోజు ఈ పని జరగాలి అని చెప్పి ఒక టైం బౌండ్ పెట్టి నడిపించాలి. అంటే నిర్మాణం ఉంది, జనాల్ని బాగా మొబలైజ్ చేస్తున్నారు. ఆయన వెళ్ళిన ప్రతి చోటకి విపరీతంగా జనాలు వస్తున్నారు. ఆ రెస్పాన్స్ అధికార పార్టీని భయపెట్టే లెవెల్లో ఉంటుంది. కానీ ఇది చేయగలుగుతున్నటువంటి క్యాడర్కి మీరు రోజువారీ కార్యక్రమం కనుక ఇస్తే ఇంకొంచెం పుష్ చేయాలి అంటారు మీరు. డెఫినెట్గా చేయాలి. డెఫినెట్గా అది జరగకపోతే కుదరదు. అలాగే మొన్న ఆయన ముద్రగడ దీనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంటే ఆయన డాటర్ని అలౌ చేయలేదు. జస్ట్ ఆ ఫ్రీజర్ బాక్స్ని ముట్టుకుని వెళ్ళిపోతాను అని కూడా అడిగింది ఆవిడ. ఒకవైపు అక్కడ గిరి గారు, ముద్రగడ గిరి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి పంపించేయడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళేమో వెనక్కి నెడుతున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ గిరి, ఆయనే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి పంపించేద్దామని చూస్తున్నప్పుడు మిగిలిన కార్యకర్తలు గొడవ పడటంలో అర్థం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే చెప్పు ఉండాల్సింది, ఆయన ఏదో అన్నాడు రావద్దని. అవును,
ఇవన్నీ కాదు, అమ్మాయిని అలౌ చేయండి, ఒకసారి చూసి వెళ్ళిపోతుంది. అలాగే ప్రభుత్వ లాంఛనాలకు సంబంధించి ఆయన వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు అనేది అక్కడ మాట్లాడి ఉంటే బాగుండేది. అంటే నేను ఏ కోరిక కోరినా, నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం వచ్చి ఏదో హామీలు ఇచ్చేది, నేను నిమ్మకాయ నీళ్లు తాగేవాడిని. కానీ ఏ హామీ కూడా ఏ రోజున అమలుకి నోచుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అధికారంలో ఉన్నాడు ఆయన. అంటే విడిపోయిన రాష్ట్రానికే కాదు, ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో కూడా ఏ కోరిక ఆయన ప్రాపర్గా తీర్చిన పాపాన పోలేదు. అందుకని ఆ ప్రభుత్వ లాంఛనాలతో నేను నా పార్థివ దేహాన్ని కదపడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. ఆ స్పిరిట్ని జగన్ గారు మాట్లాడి ఉంటే బాగుండేది అక్కడ. అందుకని మేము వద్దంటున్నాం, మీరు చేస్తే చేసుకోండి, బయట మాకు సంబంధం లేదు. అంబటి గారు మాట్లాడారు, కేసులు కూడా పెట్టారు అంటే అనుకుంటే అంబటి గారు మాట్లాడిన విధానం మీద. లేదు మాట్లాడిన విధానం కంటే కూడా ఆయన యాక్టివిటీ మీద ఆయన అక్కడ నెట్టాడు వాళ్ళని, బయటకు వెళ్ళిపోండి అని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అనే యాంగిల్లోకి తీసుకొచ్చారు. అంటే విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నట్టుగా దాన్ని డ్రైవ్ చేశారు. ఇది ఊహించిందే. ఆ వీడియో చూస్తుండగానే నేను అనుకున్నాను ఇలాంటి ప్రమాదం ఉంది అని. అదే జరిగింది. కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారనే విషయం ముందే తెలియాలి. తెలిసి అంటే దాని మీద నిరసన తెలియజేయటం వేరు. కానీ అక్కడ ఆ అమ్మాయిని అలౌ చేయమని ఆయనే చెప్పి, ప్రభుత్వ లాంఛనాలు చేసుకుంటే మీరు బయట చేసుకోండి, ఆయన ఎందుకు వద్దన్నారో ముందు ప్రపంచానికి చెప్పాలి. అవును. చెప్పి ఇది పరిస్థితి అని వివరించి అలా జరిపుంటే రాజకీయ పరిణతి కనిపించేది. అలా నడపాలి. అలా నడుపుతూ నలుగురిని కలుపుకుని వెడుతూ ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని ఒంటరి చేయటం అనే కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఒంటరిని చేయటం, కార్నర్ చేయటం, ఈ 2 పనులు చేయాలంటే ఇంకొంచెం హంబుల్గా ఉండాలి, ఇంకొంచెం రాజకీయ పరిణతి ప్రదర్శించాలి. కేవలం తిట్ల ద్వారా మాత్రమే పనులవు. కొన్ని సందర్భాలలో కొన్ని పనులని ప్రజలని తమతో జతకట్టుకుని ముందుకెళ్తూ సాధించాల్సి ఉంటుంది. కాస్త స్ట్రాటజీగా ముందుకు వెళ్ళాలి. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. స్ట్రాటజీ లేకపోతే కష్టం. అంటే కష్టం. స్థానిక సంస్థల ఎన్నికలు మనకి ఏదో ప్రయోజనం ఉంటుంది, జనాలు మన మీటింగులకు వస్తున్నారు అనుకుంటే కుదరదు. వాళ్ళు ప్రయోజనాలు చూసుకుంటారు. వీళ్ళు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలలో కల్పించవలసిన కాన్ఫిడెన్సు వాళ్ళు చెయ్యరు, వీళ్ళైతే దెబ్బలాడైనా సాధిస్తారు అనే నమ్మకాన్ని కల్పించాలి. అనే కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇటువైపు టర్న్ అవడానికి జనం సిద్ధంగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.